నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా యూనియన్ అధ్యక్షుడు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఉద్యోగాల ఆవేదనను వెల్లడించారు. మార్చి 31తో టెండర్ మిగలున్న నేపథ్యంలో వారు అందుకుంటున్న తక్కువ జీతాలతో బతుకు బండిని సాగించడం ఎంతో కష్టమైందని తెలిపారు. మేము నెలకు కేవలం 7,870 రూపాయల జీతంతో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితిలో ఉన్నాము. ఇంటి అద్దె, పిల్లల చదువు ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలు భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడేమో కొత్త టెండర్లు పిలుస్తున్నారు. ఈసారి అయినా మా జీతాలను పెంచి మా కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి అని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మా భార్య బిడ్డలకు 3 పూటలా తిండి పెట్టేంత జీతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం మా వేదనను గమనించి జీతాలను పెంచేలా సహాయం చేయాలని ప్రాధాయపడుతున్నామని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 550 బండ్లు ఉన్నాయి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్. అదేవిధంగా మాకు శాలరీస్ 7,800 రూపాయలు మాత్రమే, 7,870 రూపాయలు మాత్రమే మాకు శాలరీస్ ఇస్తున్నారు. దయచేసి మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు వెంటనే శాలరీస్ పెంచవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖున కాంట్రాక్ట్ ముగినున్నది. ఈ కాంట్రాక్ట్ ముగిన వెంటనే మాకు ఈ శాలరీస్ పెంచవలసిందిగా కోరుతున్నాము. మాకు 18,500 రూపాయల శాలరీస్ కూటమి ప్రభుత్వం పెంచవలసిందిగా కోరుతున్నాము. మా డిమాండ్ అంతే, ఏం లేదు. మా డిమాండ్ ఏమంటే మేము చాలాగా మాకు శాలరీస్ ఇస్తున్నారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వము మాకు వెంటనే శాలరీ పెంచవలసిందిగా కోరుతున్నాము. మా ఫ్యామిలీ ఉన్నాయి, మా బిడ్డలు చదువుతున్నారు. ఈ 7,800 రూపాయలు పెట్టుకొని మేము ఎంత చదివించాలి, ఏం చేయాలి? దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. జై హింద్.